క్రోర్సా? అలాగే సార్, 10 minutes లో కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం శరణ్య గారు, ఏంటండి ఈ కాల్స్? మీరు ఓల్డ్ ప్యాటర్న్స్ అని రిజెక్ట్ చేశారు కదా సార్, వాటికి బయట కంపెనీస్ నుంచి వస్తున్న కాల్స్ ఇవి. ఆ డిజైన్స్ తమకి కావాలని అడుగుతున్నారు. టైప్ గురించి ఆఫర్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ మీకు వేరే డిజైన్స్ ని ప్రజెంట్ చేస్తానని చెప్పాను కదా, వాటిని చూడండి సార్. ఈ డిజైన్స్ ని వాళ్ళతో టైప్ చేస్తాను. నో మేడం, యాక్చువల్లీ మాకు ఆ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. కాకపోతే మీరు ఇంకేమైనా వేరే డిజైన్స్ చూపిస్తారేమోనని అలా అన్నాం అంతే. ఈ డీల్ మనమే ఫైనల్ చేద్దాం మేడం. $400 crores కి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేస్తాం మేడం. సారీ మేడం. ఇట్స్ ఓకే, తీసుకోండి. అత్తయ్య గారు. కంగ్రాచులేషన్ శరణ్య, మొత్తానికి సాధించావు, అవునా? అత్తయ్య గారు, మీకు ఈ విషయం అప్పుడే తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు, కానీ నాకు తెలుసు నువ్వు సాధించగలవని. నేను చెప్పాను కదా. నా నమ్మకం ఏనాడు ఒమ్ము కాదు. ఇదంతా కూడా మీరు నాకిచ్చిన మోటివేషనే అత్తయ్య గారు. మీ వల్లే ఇవాళ నేను విక్టరీ సాధించగలిగాను. ఓ, ఇదంతా ఆవిడ గారి మోటివేషన్ క్లాస్ రిజల్టా? పర్లేదే, టెలిపతి లెవెల్లో ఆనంద భైరవి శరణ్యని గెలిపించిందన్నమాట. ఓకే అత్తయ్య గారు. సరేనమ్మా. అసలు నువ్వు వేసిన డిజైన్స్ లో ఆహా ఓహో అనేంతలా ఏముంది? ఏముంది అని నన్ను అడుగుతారే? అది మీకే తెలియాలి. అది తెలియకే కదా వచ్చి అడుగుతున్నాను. నువ్వు వేసిన డిజైన్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ అన్నట్టు ఏంటా కంపెనీల మధ్య పోటీ? నిజంగా అలా అన్ని కంపెనీల వాళ్ళు ఫోన్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దండి, వాళ్ళు నిజంగా అబద్ధం కదా. ఏంటి అబద్ధమా? అవును. క్లయింట్స్ ని ఒప్పించాలంటే ఈ మాత్రం మ్యాజిక్ స్క్రీన్ ప్లే చెయ్యాలి కదా. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో సులువుగా నెగ్గగలమా? అమ్మా ఆనంద భైరవి, లీలావతి. పినిగారు, మీరా? రండి. బాగున్నారా పినిగారు? బాగున్నాను తల్లి. ఇంట్లో రేపు మా మనవడి బారసాలు చేస్తున్నామమ్మా. ఓహో, అవునా? మీ అమ్మాయి పెళ్ళై సంవత్సరం తిరగకుండానే మీరు అమ్మమ్మ అయిపోయారన్నమాట. అంతా ఆ దేవుడి దయ ఆనంద. ఎదురు చూడకుండానే పండంటి బాబు పుట్టాడు అమ్మాయికి. శుభం పినిగారు, చాలా మంచి వార్త చెప్పారు. ఇదిగో ఆనంద, రేపు సాయంత్రం బారసాల, అందరూ రావాలి. తప్పకుండా పినిగారు. అలాగే పినిగారు, తప్పకుండా వస్తాం. ఒక్క నిమిషం పినిగారు, ఇప్పుడే వస్తాను. లీలావతి, త్వరలో ఈ ఇంట్లో కూడా
పాపో బాబో రావాలమ్మా. అవును పిన్ని గారు, మేము ఆ రోజు గురించే ఎదురు చూస్తున్నాము. నిజంగా ఆ దేవుడు దయ చూపి ఆ రోజు వచ్చిందంటే మీరెంత గొప్పగా బారసాల ఫంక్షన్ చేస్తారో కదమ్మా. అవును పిన్ని గారు, మాకు ఎంతో ఆశగా ఉంది. పిన్ని గారు, ఇదిగోండి, అమ్మాయికి పుట్టిన బిడ్డకి మా కుటుంబం తరపున ఏదైనా బంగారం కానుక కొనివ్వండి. అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదు పిన్ని గారు, తీసుకోండి. పిన్ని గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. సరే మా వెళ్ళిరా. అక్క, వెళ్ళొస్తాను. పిన్ని గారు, కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా లీలావతి, నేను బయలుదేరుతాను. ఇంకా చాలా మందిని పిలవాల్సింది, వెళ్ళాలి. సరే. త్వరలో ఈ ఇంట్లో కూడా పాపో బాబో రావాలమ్మా. అత్తయ్య, ఇప్పుడు చూడు, నా ప్లాన్ అప్లై చేస్తా.